హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈ రోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో క్విక్గా చేసుకునే రెసిపీ ఇది. నూడిల్స్ని ఎలా చేసుకున్నా ఈ స్టైల్లో చేస్తే స్ట్రీట్ స్టైల్ టేస్ట్ రావాల్సిందే. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. పిల్లలు లైక్ చేస్తారు, అలాగే పెద్దవాళ్ళకు కూడా స్పైసీగా చాలా బాగుంటుంది. ఫస్ట్ దీనికోసం మనం నూడిల్స్ని ఉడకబెట్టుకోవాలి. ఒక బౌల్లోకి 1 లీటర్ దాకా వాటర్ని వేసి బాయిల్ చేసుకోండి. ఇందులోనే కొంచెం ఆయిల్ని వేసి నూడిల్స్ని వేసుకోండి. ఆయిల్ని వేయడం వల్ల నూడిల్స్ అనేటివి అతుక్కోకుండా ఉంటాయి. మీరు ఏ నూడిల్స్ తీసుకున్నా కూడా ఓవర్గా కుక్ చేయకూడదన్నమాట. బాగా ఎక్కువగా ఉడికించేస్తే ఈ నూడిల్స్ ఒకదానికొకటి స్టిక్ అయిపోయి తినేటప్పుడు మంచి టెక్స్చర్ అనేది ఉండదు. సో అందుకని ఎప్పుడైనా సరే ఒక 70 to 80% కుక్ అయ్యేంత వరకు మాత్రమే కుక్ చేసుకోండి. ఇలా ఉడికిన నూడిల్స్ని డ్రైన్ ఆఫ్ చేసుకొని కొంచెం కూల్ వాటర్ని వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నూడిల్స్ అనేవి ఇంకా ఎక్స్ట్రా కుక్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు దీనిపైన 1 టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకొని నూడిల్స్కి పట్టే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి. మనకి ప్లెయిన్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈ నూడిల్స్తో వెజ్ నూడిల్స్, ఎగ్ నూడిల్స్, చికెన్ నూడిల్స్ చేసుకోవచ్చు. ఎగ్ నూడిల్స్ చేసుకోవడానికి ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 3 ఎగ్స్ని వేసుకొని అందులోకి చిటికెడంతా ఉప్పుని వేసుకొని బాగా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకున్న ఎగ్ మిక్చర్ని ప్యాన్లోకి వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పెద్ద ముక్కలుగా ఈ ఎగ్ని స్క్రాంబుల్ చేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా క్యాబేజ్ తురుముని వేసుకోండి. అలాగే 1/2 కప్పు దాకా క్యారెట్ ముక్కల్ని, 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కల్ని, 1/2 కప్పు దాకా ఉల్లిపాయ ముక్కల్ని, ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మనం వెజిటేబుల్స్ని ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ వెజిటేబుల్స్ ఒక 20% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఉడికించిన నూడిల్స్ని వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని వేసుకుందాము. 1/2 టీ స్పూన్ దాకా కారాన్ని, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలాను వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీకు కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా కావాలనుకుంటే 3/4 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి సాసెస్ని వేసుకుందాము. 1 టీ స్పూన్ దాకా వెనిగర్ని వేసుకోండి, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ సాస్ని వేసుకొని ఈ సాసెస్ అన్నీ కూడా నూడిల్స్కి బాగా పట్టే విధంగా అంతా కలుపుకోండి. ఇలా అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని లేదంటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అండ్ యమ్మీ స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. స్ట్రీట్ స్టైల్కి మించిన టేస్ట్తో మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ నూడిల్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.